ఎలా ఉన్నారు? ఈరోజు వీకెండ్కి అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్లాన్ ఏంటి అంటే నయాగ్రా. పెద్ద టాస్క్. ఈ ఇద్దరు రౌడీస్తో కలిసి నయాగ్రా వెళ్తున్నాము. మా ప్యాకింగ్ అయితే లగేజ్ ఇలా చేసుకున్నాము. ఇదైతే సోను లగేజ్. అయాన్ నీది చూపించు. సే హాయ్. తమ్ముడిది కూడా అదే కదా. సో ఇదేది అనుకుంటున్నారు, ఇది నాది. ఇదేంటి వీళ్ళందరూ మంచి మంచి సూట్ కేసులో ప్యాక్ చేసుకొని నాకు ఈ బ్యాగ్ ఇచ్చారు. చూసారా ఎంత అసలు బాయ్స్ డామినేషన్ ఉందో మన ఇంట్లో. చూడండి, నాకు కాస్కోలో ఫ్రీగా ఇచ్చిన బ్యాగ్. లాంగ్ వీకెండ్కి అయితే మేము నయాగ్రా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అంటే మనకు సాటర్డే సండే అండ్ మండే 3 days హాలిడే వస్తుంది కదా అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో మేమైతే సాటర్డే బయలుదేరుతున్నాము ఆఫ్టర్నూన్. సో సాటర్డే బయలుదేరితే కనుక మనకు సాటర్డే నైట్ అక్కడ స్టే చేసుకుని ఎయిర్బిఎన్బిలో అండ్ తర్వాత మన మార్నింగ్ నుంచి చూడడం స్టార్ట్. వాడు చూసారా, వాళ్ళ అన్న జాకెట్ వేసుకున్నారు. వాడి తీసేసి క్రేజీ కదా. ప్యాకేజ్ అయితే అంతా ప్యాక్ చేసుకున్నాము. సోనుది ఒక బ్యాగ్ లో, నాది ఒక బ్యాగ్ లో, పిల్లలది ఒక బ్యాగ్ లో ప్యాక్ చేసుకున్నాము. మనం వెళ్ళేది హోటల్కి కాదు కాబట్టి A&Bకి వెళ్తున్నాము. సో మన బ్లాంకెట్స్ మేమే తీసుకెళ్తున్నాము అండ్ కొన్ని బౌల్స్ కూడా తీసుకెళ్తున్నాము పిల్లల కోసం, ఏమైనా వైట్ రైస్ అట్లా కుక్ చేయడానికి. సో ఇప్పుడైతే మనం బయలుదేరిపోదాము. అక్కడ టూర్ ఏంటి, అసలు ఎలా ఉందనేది, ఎంత ప్రైస్లో వచ్చింది అనేది నేను డీటెయిల్గా చూపిస్తాను. లెట్స్ గో. మన ఇంటి దగ్గర నుంచి అయితే ETA 6 hours 22 minutes కనిపించింది, కానీ రెస్ట్ ఏరియా ఇంక్లూడ్ చేసుకుంటే ఒక 2 hours యాడ్ చేసుకుంటే మనకు 8.5 hours వరకు పడుతుంది. మనం ముందుగా చూసారా, అది వినయన్న వాళ్ళది. సో ఈ ట్రిప్ కి వినయన్న ఫ్యామిలీ అండ్ మేము కలిసి వెళ్తున్నాము. డ్రైవింగ్ అయితే నేను స్టార్ట్ చేశాను. సో మేము స్టిచ్ చేసుకుందాము మధ్యలో. సోను హాఫ్ ఆఫ్ ది వే, నేను హాఫ్ ఆఫ్ ది వే సేవ్ చేసుకుందాం అన్నట్టు స్టార్టింగ్ లో అయితే నేను స్టార్ట్ చేశాను. తర్వాత కొంచెం డార్క్ అయిపోతుంది కదా, పిల్లలు మళ్ళీ ఇబ్బంది పెడతారు అన్నట్టు నేను స్టార్ట్ చేశాను. టోల్ రూట్ పెట్టుకున్నాము. అంటే మేము టోల్స్ తో కూడా చెక్ చేసుకుంటే మనకు సేమ్ డెస్టినేషన్ ETA కనిపించింది. సో ఎందుకు మళ్ళీ దానికి ఆ రూటే తీసుకెళ్తుంది కదా, మనం టోల్స్ ఎందుకు పే చేయాలని అవాయిడ్ టోల్ పే వేసేసుకున్నాము. సో ఫస్ట్ ఈ బ్రిడ్జ్ ఎక్కేంత వరకు కొంచెం మనకు ట్రాఫిక్ తగిలింది, రూరల్ ఏరియాలో లోపల నుంచి తీసుకెళ్ళింది. సో ఆఫ్టర్ ఈ బ్రిడ్జ్ మనం ఒక్కసారి ఎక్కాక ఆల్మోస్ట్ మనకు ఒకటే రూట్ ఉండే, దాని తర్వాత హైవే ఎక్కేసాము. వ్యూ చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ కొన్ని పిక్స్ దిగాను. సో వ్యూ అయితే చాలా బాగుంది. అంటే మేము అప్పుడు డ్రైవింగ్ స్విచ్ చేసుకుంటున్నాము, సోను టర్న్ తీసుకుంటున్నాడు. నుంచి 2:30 మధ్యాహ్నం బయలుదేరితే నైట్ 10:30 అయింది మేము ఎయిర్బిఎన్బికి రీచ్ అయ్యే టైం ETA అయితే. సో ఎందుకంటే మధ్యలో పిల్లలు కదా, మనం రెస్ట్ ఏరియాలో ఆగాము. చీకటి అయితే అయిపోయింది. సో మేము బయట రెస్టారెంట్ లో ఏం ఫుడ్ తినకుండా డైరెక్ట్ పిల్లలు ఉన్నారు మాతో కదా అని ఇంటి దగ్గర నుంచి అంతా ప్రిపేర్డ్ గా వెళ్ళాము, ప్లాన్ చేసుకున్నాము. అట్లా కొంచెం రైస్ తీసుకెళ్ళాము, వండుకోవడానికి బౌల్స్, అట్లా గ్రాసరీస్ అలా తీసుకెళ్ళాము మాతోనే. పిల్లలు లేకుండా మనము సింగిల్ ఫ్యామిలీస్ అట్లా ప్లాన్ చేసుకుంటే అక్కడ ఎయిర్బిఎన్బిలో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. బ్లాంకెట్స్, కంఫర్టర్లు, పిల్లోస్, బౌల్స్, వెజిల్స్ ఇవన్నీ ఉన్నాయి. కాఫీ సెక్షన్, కాఫీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అసలు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. మాతో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను బ్లాంకెట్స్, కంఫర్టర్స్ కొన్ని తీసుకెళ్లాను ఇఫ్ ఇన్ కేస్ అన్నట్టు. సో కొంచెం ప్లాన్డ్ గా ఉండాలి కదా, ఇబ్బంది ఏం అవ్వద్దు పిల్లలకి అన్నట్టు. చిన్న హౌస్ ఎయిర్బిఎన్బి ఎలా అంటే ఇది మనకు నయాగ్రా ఫాల్స్ నుంచి 25 minutes దూరంలో ఉంది. మేము ఇక్కడే ఎందుకు బుక్ చేసుకున్నామంటే మేము కార్ లో వెళ్తున్నాము. సో 25 minutes మాకు ఎంత ప్రాబ్లం ఏం కాదు అన్నట్టు ఇక్కడ బుక్ చేసుకున్నాము. ఒకవేళ ఎవరైనా ఫ్లైట్ కి వచ్చే వాళ్ళైతే నియర్ టు ఫాలే బుక్ చేసుకోవాలి, వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నవే. లేకపోతే మళ్ళీ రెంటల్ కార్ తీసుకోవాలి కదా. ఈ హౌస్ అయితే చాలా క్లీన్ గా నీట్ గా ఉందన్నమాట. సో మేమైతే ఎయిర్బిఎన్బి యాప్ లోకి వెళ్ళి 1 week ముందే బుక్ చేసుకున్నాము. ఈ హౌస్ మనకు 3 bedrooms, 1 kitchen, 1 bathroom, లివింగ్ ఏరియా, ఫైర్ స్టేషన్ అండ్ సిట్టింగ్ ఏరియా ఇదంతా ఇచ్చారనమాట. అఫోర్డబుల్ ప్రైస్ లో, చాలా చీపెస్ట్ ప్రైస్ లో వచ్చింది. 2 nights కి బుక్ చేసుకున్నాము మేము.
మేమైతే బయట వ్యూ అంత పట్టించుకోలేదు, ఎందుకంటే మనం ఎలాగో వెళ్ళి నయాగరా ఫాలే చూస్తాం కదా, ఈ హౌస్ లో ఉన్న వ్యూ బయట చూడలేం కదా అంతా అన్నట్టు మేము వ్యూ అయితే పట్టించుకోలేదు. చీపెస్ట్ ప్రైస్ అంటే మాకు 1 నైట్ కి $200 పడ్డది. సో 2 నైట్స్ ఉన్నాం కాబట్టి 2 ఫ్యామిలీస్ కి $400, అంటే 200 మేము షేర్ చేసుకున్నాం. ఇదే హౌస్ కనుక మనం ఫాల్ కి దగ్గరున్న ఏరియాలో చూస్తే కనుక మనకు 1 నైట్ కి $500 అండ్ $1000 దాకా కాస్ట్ ఉంది. ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా, మనం ఎలాగో కార్ కి వెళ్తున్నాం కదా అన్నట్టు ఇలా అఫోర్డబుల్ ప్రైస్ లో మేమైతే చూసుకున్నాము. మీరు కనుక ఎప్పుడైనా ప్లాన్ చేస్తే మీరు కార్ లో వెళ్తే మాత్రం కంపల్సరీ అఫోర్డబుల్ ప్రైస్ లోనే 2 ఫ్యామిలీస్ అలా కలిసి చూసుకుంటే చాలా బాగుంటది అనమాట. అంటే మంచి ప్రైస్ కి కూడా వచ్చేస్తుంది కదా, ఎందుకు ఎక్కువ పెట్టడం, ఎలాగో మనం ఫాల్ వ్యూ చూస్తున్నాము, ఈ హౌస్ లో ఉన్న బయట వ్యూ అంతా ఆస్వాదించలేము కదా టైం స్పెండ్ చేసి అన్నట్టు మేమైతే ఇలా బుక్ చేసుకున్నాము. మాకైతే చాలా చీపెస్ట్ ప్రైస్ లో అయితే వచ్చింది. హౌస్ అయితే చాలా క్లీన్ గా నీట్ గా అయితే ఉంది. ఈ హౌస్ లోపల వ్యూ కనుక చూస్తే ఐ మీన్ ఎన్ని బెడ్రూమ్స్ అవి ఎలా అరేంజ్ చేసి పెట్టారు కనుక చూస్తే మనకు 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక బాత్రూమ్ ఉంది. వీళ్ళైతే చాలా నీట్ గా లాండ్రీ చేసి కంఫర్టర్లు, బ్లాంకెట్స్, పిల్లోస్ ఇవన్నీ చాలా నీట్ గా అరేంజ్ చేశారు. సో ఒక బెడ్రూమ్ కి అటాచ్డ్ ఇది వచ్చింది అనమాట, లాండ్రీ వచ్చింది. బెడ్రూమ్ లోపలే డోర్ ఓపెన్ చేస్తే లాండ్రీ కనిపిస్తుంది మనకు. మా ఫ్యామిలీ స్టే చేసిన రూమ్ వ్యూ అయితే మనకు అయాన్ చూపిస్తున్నాడు. సో ఈ బెడ్రూమ్ లో మనం స్టే చేసాము. ఈ బెడ్రూమ్ పక్కన ఇంకో డోర్ కనిపిస్తుందా, అదైతే లాండ్రీ రూమ్. లాండ్రీ రూమ్ లో కూడా వీళ్ళు చాలా చక్కగా ఒక మ్యాట్రెస్ సోఫా పెట్టి ఉంచారు దానికి. అదైతే చాలా ప్రశాంతంగా అయితే ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. వీళ్ళంతా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టారు, నాకైతే ఎక్కడ డస్ట్ అదంతా ఏం అనిపించలేదు. బట్ కూల్ కదా, చాలా చీపెస్ట్ ప్రైస్ లో వచ్చింది. బౌల్స్ కూడా మేము ఎందుకు తీసుకెళ్లామంటే ఇఫ్ ఇన్ కేస్ అన్నట్టు తీసుకెళ్లాము. అక్కడ కుక్ చేసుకోవడానికి అన్ని ఉన్నాయి, ఈవెన్ దో స్పూన్స్, గ్లాస్, ప్లేట్స్, పేపర్ ప్లేట్స్ కూడా కొత్తవి పెట్టారు వాళ్ళు, షీల్ తీయకుండానే పేపర్ టవల్స్ కూడా పెట్టారు. ఇది చూసారా లాండ్రీ రూమ్ ఎంత మంచిగా ప్రశాంతంగా ఉందో. బయట వ్యూ అయితే మేము పట్టించుకోలేదు, ఇవన్నీ బయట వాష్ చేసిన టవల్స్, నాప్కిన్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు ఒక ర్యాక్ లో. మనం ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. బట్ పిల్లలు కదా, బయట నేను వాడడం నాకు అంత ఇష్టం ఉండదని నేను తీసుకెళ్లాను. ఈ రూమ్ అయితే వినయ్ అన్న వాళ్ళు స్టే చేసిన రూమ్. ఇది కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇందులో 2 సైడ్స్ మిర్రర్ పెట్టారు. మేమైతే మ్యాక్స్ ఇంట్లోనే కుక్ చేసుకున్నాము. నైట్ వెళ్ళినప్పుడు మేమైతే పప్పు, రైస్ కుక్ చేసుకున్నాము. మార్నింగ్ కూడా వేరే కర్రీ చేసుకున్నాము. అంత రెస్టారెంట్ లో అయితే ఏం తినలేదు. బట్ ఆఫ్టర్నూన్ మేము ఫాల్ దగ్గర లంచ్ కి అక్కడ ప్లాన్ చేసాము, అక్కడ ఏమైనా ఉంటే తినేద్దాం అన్నట్టు. సో ఇక్కడ చూస్తే ఇది సెకండ్ వేరే బెడ్రూమ్ వ్యూ అన్నమాట. ఇది కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మేమైతే ఇక నైట్ పడుకొని మార్నింగ్ లేసి అందరం చక్క రెడీ అయ్యి ఇక బయలుదేరడానికి స్టార్ట్ అవుతున్నాము. సో మాకైతే పిల్లలకి తినిపించి కొంచెం కుక్ చేసుకునేసరికి 11:30 అయింది. సో మేము 11:30 కల్లా స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే నయాగరా ఫాల్ కి వెళ్తున్నాము. టుడే ఇస్ ద బిగ్ డే, చాలా ఎక్సైటింగ్ ఉన్న డే అని చెప్తున్నాడు. Why are you exciting? Because we're going to Niagara Falls. So what do you like to see over there? I have to wait and see what's over there. We've never been there before. Oh, okay. And to do that, Okay, say bye. bye guys, we'll meet you there. And say welcome to our channel. And welcome to our channel. మేము ఎయిర్బిఎన్బి నుంచి అయితే బయలుదేరాము. సో ఇక్కడ నుంచి 25 మినిట్స్ ఉంది నయాగరా ఫాల్ కి. మేమైతే 11:30 అరౌండ్ ఆ టైంలో బయలుదేరాము. కొంచెం ఎండ స్టార్ట్ అయింది, బట్ దట్స్ ఓకే. సో మనం చూద్దాము ఏమేమి కవర్ చేస్తామో ఈ రోజు. అక్కడైతే మనకు మెయిన్ గా అట్రాక్షన్ అయితే మేడ్ ఆఫ్ ది మిస్ట్, అది మేజర్ అన్నమాట. అదైతే మిస్ అవ్వద్దు అసలు. అండ్ దాని తర్వాత కేవ్ ఆఫ్ ది విండ్ అండ్ లైటింగ్స్, నైట్ లో లైటింగ్స్ ఉంటాయి, ఫైర్ వర్క్స్ ఉంటాయంట. అండ్ అమెరికన్ ఫాల్ ఒకటి చూసేయి. ఇవి అండ్ నయాగరా వెళ్ళే వాళ్ళు ఫాల్స్ లో వెళ్తే ఫాల్ ఆ టైంలో మనం వెళ్తే వైనరీ అనేది బెస్ట్ అంట. ఇక్కడ అరౌండ్ నేషన్ లోనే పాపులర్ గా బెస్ట్ టేస్ట్ వైనరీ ఉంటుందని చెప్పారు.
సో బట్ లెట్స్ సీ మనం ఏమేమి చూస్తామో, అసలు ఏమేమి పాసిబుల్ చేస్తాం అనేది చూద్దాం ముందుగా. ఇట్లా మనం ఫాల్ ఉన్న ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం పార్కింగ్ కోసం చూడాలి. పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది అనే చెప్పొచ్చు. ఇక్కడంతా పెయిడ్ పార్కింగ్ చేయాలి మేము పక్కన ఉన్న హోటల్ ప్లేస్ లో చూస్తే అక్కడ అస్సలు పార్కింగ్ లేవు. అసలు ఇరుకిరుగా మన వాళ్ళు అయితే అటు నుంచి ఇటు నుంచి కార్ తీసుకొచ్చి చాలా గందరగోళంగా ఉండే. సో మేము పక్కన హైదరాబాద్ బిర్యానీ హౌస్ అని వీళ్ళు కూడా పార్కింగ్ అవైలబిలిటీ ఇస్తున్నారు. ఇదైతే 24 hour బఫే నడుస్తున్నారు. మేము లంచ్ చేసింది కూడా ఇక్కడే. బట్ పార్కింగ్ అయితే $30 పే చేసాము. $30 ఫర్ అవర్ కి కాదు, 2 hour కి కాదు, ఎన్ని గంటలైనా పెట్టుకోవచ్చు. ఇదైతే ఒక నాకు బెస్ట్ ఆప్షన్ అనిపించింది. డే మొత్తం మనం ఫాల్ అరౌండ్ ఏరియాలో స్పెండ్ చేస్తాం కాబట్టి మళ్ళీ కార్ తీసి పెట్టడానికి అవసరం లేకుండా మేమైతే $30 కి మొత్తం హోల్ డే అయితే పెట్టేసాము ఇక్కడ. ఈ హైదరాబాద్ బిర్యానీ హౌస్ అనేది తెలుగు వాళ్ళదే. సో అంటే ఎప్పుడైనా మీరు నయాగ్రా ఫాల్ కి వెళ్ళాలనుకుంటే పార్కింగ్ అయితే అక్కడ చేసుకోవచ్చు. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మనం ఏదైనా అక్కడే చేసుకోవచ్చు. 24 hours మనకు బఫే ఫెసిలిటీ అయితే ఉంది. లైవ్ దోశ కూడా వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు. పక్కన అయితే నాకు చాలా బాగా అనిపించింది మ్యూజిక్ సిస్టమ్ అదంతా. మనం ఫాల్ వే కి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ నుంచి చూద్దాము యాక్చువల్లీ మనకు ఎంత టైం పడుతుందో లైన్ లో మేడ్ ఆఫ్ ది మిస్ట్ కి వెళ్ళడానికి. యాక్చువల్లీ ఎంత మంది ఉన్నారు అనేది మొత్తం చూపిస్తాను. మనకి ఎంత టైం పడుతుంది అనేది కూడా చెప్తాను. ఈ ఫాల్ చూసారా ఎంత బాగుందో. యాక్చువల్లీ వ్యూ అంతా చాలా మంది వస్తున్నారు ఎక్కడెక్కడో నుంచి. మనము ఈ ఫాల్ ఏంటి అంటే కెనడాకి అమెరికాకి సరిహద్దు అన్నమాట. మనము ఇక్కడ చూస్తే మీరు జనాలు అయితే వావ్ అనాల్సిందే. మనం ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళాలి. మేము లైన్ లో అయితే కొంచెం చాలా సేపు పట్టేటట్టే ఉంది. లైన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. మేము వెళ్ళింది కొంచెం 11:30, 12 అరౌండ్ లో కాబట్టి మీరు ఎప్పుడైనా ప్లాన్ చేస్తే ఒక టిప్, ఎర్లీ మార్నింగ్ 8 o'clock వెళ్ళండి. సో ఎర్లీ మార్నింగ్ 8 o'clock వెళ్తే కొంచెం లైన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. మనం త్వరగా చూసేసి రావచ్చు. అదొక బెస్ట్ వే అన్నమాట. మనకైతే చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో. పిల్లలైతే ఆ రోజు అయితే ఎండ క్రేజీగా అనిపించింది నాకైతే. రెడ్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా, వాళ్ళంతా కెనేడియన్ అన్నమాట. సో వాళ్ళకి రెడ్ డ్రెస్ ఇస్తారు వాటర్ బోట్ ఎక్కేటప్పుడు వాటర్ మీద పడకుండా ప్రొటెక్ట్ చేయడానికి. మనకైతే బ్లూ కలర్ ఇస్తారు యుఎస్ఏ వాళ్ళకి. బట్ స్టిల్ ఇప్పుడు మనం లైన్ లో ఉన్నాము. మనకు ఈ వ్యూ అంతా ఫాల్ వ్యూ మనం లోపల నుంచి నేనంతా క్లియర్ గా చూపిస్తాను. మనకు ఈ వీడియో అయితే చాలా లెందీ అయిపోతుందని నేనైతే లైన్ లో ఉన్న ప్లేసెస్ అంతా కవర్ చేశాను ఈ వీడియోలో. చూడండి యాక్చువల్లీ ఎంత మంది ఉన్నారో. మనమైతే చాలా సేపే నిల్చున్నాము. చిన్నోడైతే కొంచెం క్రాంకీ చేసిండు, అదే కూడా చాలా క్రాంకీ చేసింది. సో పార్ట్ 2 వ్లాగ్ లో అయితే నేను క్లియర్ గా ఫాల్ వ్యూ, మనం షిప్ ఎక్కుతున్నది ఇదంతా అయితే నేను క్లియర్ గా చూపిస్తాను. అండ్ మనకి ఎలా ఏ సైడ్ నుంచి ఏ వ్యూ ఎలా కనిపిస్తుంది, కెనడా వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అనేది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను. ఎందుకంటే ఈ వ్లాగ్ మనకు చాలా లెందీ అయిపోతుందని నేను 2 vlogs లాగా స్ప్లిట్ చేశాను. నెక్స్ట్ వ్లాగ్ లోనే క్లియర్ గా చెప్తాను. మనం టికెట్స్ ఆన్లైన్ నుంచి బుక్ చేసుకోవాలా మేడ్ ఆఫ్ ది మిస్ట్ కి, లేకపోతే అక్కడ వెళ్ళి తీసుకోవాలా, అసలు ఏంటి ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్ లో చెప్తాను కంపల్సరీగా. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మాత్రమే తప్ప మనం చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్